Hello everyone, welcome to Neomentor's Daily Contemporary Issues. Sorry, last week oka 4 days mana class cheyaledu because of some technical problems. Alage I was out of city. Second thing is I am not well, so anni kalisi vachai. But again, this will be continued from today. So last 4-5 days lo important topics ni ee roju nenu teeskunnanu. In that first topic, Jagannatha Rath Yatra. ఒడిశాలో జరుగుతుంది ఈ జగన్నాథ రథయాత్ర. ఇది అసలు ఎందుకు జరుపుకుంటారు? ముందుగా మనం ఇది కనుక ఆలోచిస్తే, కృష్ణుడు ఆయన మెటర్నల్ హోమ్ అంటే ఆయన తల్లిగారి ఇంటికి వెళ్ళడాన్ని పురస్కరించుకొని ఈ యాత్రను జరుపుతారు. అయితే ఇది చాలా సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి, డికేట్స్ నుంచి జరుగుతోంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్గ్రిమేజెస్ ఇన్ ఇండియా. సో ఈ రథయాత్ర ఒక 3 కిలోమీటర్ల స్ట్రెచ్ పాటు ఈ 3 రథాలని లాగుతారు. చాలా స్టాంపిడ్ జరుగుతుంటే అన్ఫార్చునేట్లీ కొంతమంది కూడా చనిపోయారు. ఒక్కసారి మనం దీని తాలూకా ప్రాశస్త్యం గురించి ఒకసారి చూద్దాం. ముందుగా దీన్ని చారియట్ ఫెస్టివల్ రథయాత్ర అనే పేరుతో పిలుస్తాం. శ్రీ గుండిచ యాత్ర అని కూడా అంటారు. శ్రీ గుండిచ యాత్ర. సో శ్రీ గుండిచ యాత్ర అంటే గుండిచ అనే టెంపుల్ కూడా ఉంటుంది. ముందు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ వెనక్కి ఈ రథంలోనే స్వామివారిని తీసుకొస్తారు. సిగ్నిఫికెన్స్ ఏంటంటే, జగన్నాథుడి రథయాత్ర తెలిసిందే మనకి. జగన్నాథుడు, బాలభద్ర, సుభద్ర, వీళ్ళు ముగ్గురు కూడా, బాలభద్ర మొత్తం ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముగ్గురిని కూడా ఈ జగన్నాథ రథయాత్రలో పూరి నుంచి గుండిచా టెంపుల్ వరకు కూడా తీసుకెళ్తారు. అండ్ దెన్ అగైన్ దే విల్ కమ్ బ్యాక్. అది ఒక 9 రోజుల పాటు ఉంటుంది. దాన్ని మీకు చూపిస్తాను. సాధారణంగా జాయ్ చాలా ఆనందంగా జరుపుకునేది, భక్తిపూర్వకంగా జరుపుకుంటారు. ఒడిశాలో బిగ్గెస్ట్ ట్రెడిషన్ ఇది జగన్నాథుని రథయాత్ర. ఈవెన్ శ్రీ గారు ఇది సూక్తిగా కూడా ఎంచుకున్నారు. అప్పట్లో కమ్యూనిజాన్ని ఈ జగన్నాథుని రథచక్రాలకు సంబంధించి వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు అంటాడు ఆయన. సో ఇది సాధారణంగా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం రోజు ఇది జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది జూన్ 27 వచ్చింది. ఇందులో దివ్యతిథి బిగిన్ అండ్ ఎండింగ్ ఉంటుంది మనకి. బేసికల్గానే ఆ పర్టికులర్ టైమింగ్లోనే స్టార్ట్ చేస్తారు. సో 1వ రోజు రథయాత్ర మొదలవుతుంది. 2వ రోజు గుండిచా టెంపుల్ వరకు తీసుకెళ్తారు. 3వ రోజు స్వామివారు అక్కడ రెస్ట్ తీసుకుంటారు. 4వ రోజు హెరా పంచమి. తర్వాత కొన్ని డైలీ రిచువల్స్ జరుగుతాయి. తర్వాత దక్షిణ మోద అనేటటువంటి దాంట్లో రథయాత్రని మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి తీసుకొస్తారు. అంటే టర్న్ అనమాట, కంప్లీట్ టర్న్. సో అక్కడ మళ్ళీ రిటర్న్ యాత్ర మొదలవుతుంటుంది. బహుదా అంటారు దీన్ని. అట్లాగనే సునభేష, గోల్డెన్ అటైర్ రిచువల్, స్వామివారికి వస్త్రాలంకరణ అవి జరుగుతాయి. తర్వాత నీలాద్రి బిజ అంటే ఫైనల్గా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే యాత్ర మొదలైందో అక్కడికి స్వామివారిని తీసుకొస్తారు. ఇలా 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. నవరాత్రి అని అనకూడదు, డే కూడా జరుగుతుంది కాబట్టి 9 రోజుల ఉత్సవాలు అనేటటువంటి ఉంటాయి జగన్నాథుని రథయాత్రలో. సో దీనికి సంబంధించి భక్తులు చాలా కలర్ఫుల్ క్లాత్స్లోది వస్తూ ఉంటారు. కేవలం ఒడిశా మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. కృష్ణుని యొక్క జర్నీ అంటే కృష్ణుడు వాళ్ళ మదర్ అంటే ఆయన తల్లిగారింటికి వెళ్ళడాన్ని పురస్కరించుకొని ఈ జగన్నాథుని రథయాత్ర చేస్తారు. స్వామివారు వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళారని నమ్ముతారు భక్తులు. సో ఇదేంటంటే ఇందాక చెప్పినట్టుగా స్పిరిచువల్ బిలాంగింగ్స్. ఇక్కడ ఎవరు మత, కుల, వర్గ, వర్ణాలు ఇవే ఉండవు. సో ఇట్స్ అందరూ పాల్గొనేటటువంటిది. సో ఒక రకంగా చెప్పాలంటే జాతి ఐక్యమత్యాన్ని ఇది చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ దర్శనం కూడా అందరికీ ఉంటుంది. సో ఎవరైనా కూడా టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో పాతకాలంలో ఉండేటట్టు అట్లాంటి ఏమీ ఇక్కడ అయితే ఉండవు. సో ఇంపార్టెంట్ రిచువల్స్ ఏంటంటే, దీనికి రథ స్నానం అని అంటారు. అంటే 108 కుండల నీళ్లు, జలాలను తీసుకొచ్చి అక్కడ అందులో స్నానాలు అవి చేస్తారు భక్తులు. అలాగే రథ ప్రశస్త వుడెన్ చారియట్స్ని తీసుకొస్తారు. వేదిక మంత్రాస్తో అక్కడ కాన్సక్రేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే మెయిన్ రథయాత్ర 3 రథాలు ఇందాక చూపించాను కదా, 3 కిలోమీటర్ల పాటు రాగుతారు. అలాగే ఎవరెవరైతే ఆ రథాన్ని లాగారో వాళ్ళకి మోక్షం వస్తుంది. ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. భక్తిలో భాగంగా ఇట్స్ ఆల్ బిలీఫ్ సిస్టమ్స్. అట్లాగే బహుదా యాత్ర అంటే రిటర్న్ జర్నీ ఉంటుంది 9 రోజుల తర్వాత. నీలాద్రి విజయ అంటే ఫెస్టివల్ కంక్లూజన్ అనమాట, ఇంకా ఫైనల్ ఎండింగ్. సో ఎండ్ ఆఫ్ డివైన్ జర్నీ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా ఈ పూర్తి యాత్ర అనేటటువంటిది కొనసాగుతుంది. ఐ థింక్ టుడే ఇస్ ద 4th డే. ఇక 2వ టాపిక్ వచ్చేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే దేశాల్లో ఏ దేశాలు శాంతియుతంగా ఉన్నాయి. భారతదేశానికి 115వ ర్యాంక్ వచ్చింది. 2019 ఆ ప్రాంతంలో 140లోనే ఉండేవాళ్ళం మనం.
అట్లాంటిది ఇప్పుడు 115 ర్యాంకుకి వచ్చాం, పర్వాలేదు కొంచెం బెటర్గా అయ్యాం. సో ఇక్కడ ఏంటంటే నేషనల్ అండ్ రీజనల్ పీస్ఫుల్నెస్ అంటే క్షేత్రస్థాయిలోని ప్రాంతాల వారీగా కూడా ఏ దేశాలు ఎంత శాంతియుతంగా ఉన్నాయనేటటువంటి చూస్తారు. ఇందులో 23 ఇండికేటర్లు తీసుకుంటారు. అందులో కొన్ని సొసైటల్ సేఫ్టీ అంటే సమాజంలో ఎంత సేఫ్గా ఉన్నారు, అలాగే ఆ దేశంలో భద్రత ఎట్లా ఉంది, అలాగే ఆ దేశంలో అంతర్గతంగా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా, వేరే దేశాలతో యుద్ధాలు ఏమైనా చేస్తున్నారా, మిలిటరైజేషన్ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ ఎంతవరకు అజమాయిషీ చేస్తుంది, ఇలాంటి అనేక విషయాలను తీసుకుంటారు. ఇది ఎవరు ఇస్తారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఆస్ట్రేలియాలో ఉంది ఇది సంస్థ. ఈ సంస్థ దీన్ని లెక్కగడుతూ ఉంటుంది. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఎంత శాంతియుతంగా ఉన్నాయనే దానికి చాలా బెంచ్ మార్క్గా తీసుకుంటారు. ముఖ్యంగా గవర్నమెంట్స్, రీసెర్చర్స్, అకాడమిషియన్స్ ఈ పర్టికులర్ వరల్డ్ పీస్ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. సో దీంట్లో ఇప్పుడు 2025లో వచ్చింది 19th ఎడిషన్. ఇది 163 దేశాలకు కానీ తీసుకున్నారు. 99.7% మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలు అన్ని పాపులేషన్ కవర్ అయింది, అంటే ఆల్మోస్ట్ 100% అయినట్టు. ఇది చాలా క్రూషియల్ ఇండికేటర్. అంటే ఏ దేశంలో గొడవలు జరుగుతున్నాయి, ఏ దేశం అసలు బాగాలేదు, ఏ దేశంలో యుద్ధాలు వస్తున్నాయి, ఏ దేశంలో జనాలు శాంతియుతంగా భద్రతతో బతుకుతున్నారు, వీటన్నిటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక్క ఇండికేటర్ని తీసుకుంటూ ఉంటారు. ఇందులో బేసికల్గానే మనం చూస్తే ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇట్స్ అ కాంపోజిట్ ఇండెక్స్. అంటే ఇదేదో ఒక ప్రామాణికంగా తీసుకుంది కాదు, 23 ఇండికేటర్స్ని ఇందాక చూపించిన 3 డొమైన్స్లో అనేక దశలుగా దీన్ని లెక్కబెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇందులో పబ్లిష్ అనేటటువంటి దాన్ని పక్కకు పెడితే ఏ దేశానికి హై ర్యాంక్ వచ్చింది అంటే ఐస్లాండ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 2వ ర్యాంకు ఐర్లాండ్కి వెళ్ళింది. చిన్న చిన్న దేశాలకు మాత్రమే ఈ మంచి మంచి ర్యాంకులు వస్తూ ఉంటాయి. సో ఇండియాకి ర్యాంక్ మాత్రం 115వ ర్యాంక్ వచ్చింది. మనకన్నా కిందనే ఇంకా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇండియా 140 కోట్ల మందితో ఇంత ఎక్కువ జనాభాతో డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో 100 లోపు కూడా ర్యాంక్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే గ్లోబల్ పీస్ ట్రెండ్ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి యుద్ధాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ పీస్ అనేటటువంటిది 0.36% తగ్గిందట. ఎందుకంటే ఉక్రెయిన్తో యుద్ధము రష్యాకి, అలాగే ఇంకా మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్, ఇరాన్ ఇలాంటి దేశాలతో హమాస్ చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. సో కాబట్టి కంట్రీస్ ఇందులో ఇంప్రూవ్ అయినటువంటి అంటే ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో కాస్త ఇంప్రూవ్మెంట్ చూపించినటువంటి దేశాలు 74 ఉన్నాయి, చండాలం అయిపోయిన దేశాలు 87 ఉన్నాయి. లోయెస్ట్ ర్యాంక్ కంట్రీ రష్యాకి ఇచ్చారు, ఎందుకంటే రష్యా ఎక్కువ శాతం యుద్ధంలో ఉంది కాబట్టి. అయితే రష్యా దీన్ని ఏమంటుందంటే కావాలని మాకు ఇచ్చారు. బేసికల్గా ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ చేసేటటువంటి ఇండికేటర్స్ అండ్ ఇండెక్స్ కాబట్టి ఇది. సో రష్యాని కావాలని ప్రపంచవ్యాప్తంగా డిఫేమ్ చేయడానికి ఇచ్చారని రష్యా చెప్తుంది. వర్స్ట్ రీజియన్ ఏదుందంటే మనదే, సౌత్ ఏషియా. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా చండాలమైనటువంటి ర్యాంక్ని సాధించింది. అయితే ఈ వైలెన్స్ జరగడం వల్ల అంటే ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో లెక్కబెట్టినట్టుగా మనకి జరిగినటువంటి వైలెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంత నష్టమయ్యా అంటే $20 ట్రిలియన్ అట. అంటే చైనా మొత్తం జీడిపి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపిలో 11 నుంచి 12% జీడిపి నష్టపోతున్నాము. అంటే ఒకవేళ ఇది జరగకపోతే ఆ 12% జీడిపి మనకి మిగులుతుంది. ముఖ్యంగా ఏ రీజన్ వల్ల మనకి పీస్ తగ్గిందని అంటున్నారంటే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే యుద్ధాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మోస్ట్ ఇంప్రూవ్డ్ ఇండికేటర్స్ అంటే క్రిమినాలిటీ, నేరారోపణ, నేర ప్రవృత్తి, వీటికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఎందుకంటే చాలా దేశాల్లో రూల్ ఆఫ్ లా అనేటటువంటిది కొంచెం బాగుపడుతుంది. ఇక 3వ టాపిక్ వచ్చేసి భారతదేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2025లో మనకి చైనాలో క్విండో అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. 2024లో కజకిస్తాన్లో జరిగింది. 2023లో ఇండియాలో జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇటీవల కాలంలో భారతదేశంలో పహల్గామ్ అనే ఒక అటాక్ జరిగింది. అక్కడ 26 మందిని టెర్రరిస్టులు చంపేశారు. అయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 3 ప్రాతిపదికల మీద ఉంటుంది: ఎక్స్ట్రీమిజం, సెపరేటిజం, టెర్రరిజం. అంటే వేర్పాటువాదము, అతివాదము, ఉగ్రవాదము, ఈ మూడిట్లకి ఆర్గనైజేషన్ వ్యతిరేకం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది అసలు ఇనీషియల్గా లేదు. ఇనీషియల్గా షాంఘై 5 అంటే రష్యా, చైనా, కజకిస్తాన్ ఇలాంటి దేశాలు ఉండేవి. తర్వాత ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా ఇందులో సభ్యత్వ దేశాలుగా కల్పించారు. ఇప్పుడు విషయం ఏం జరిగిందంటే పాకిస్తాన్లో జాఫర్ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒక అటాక్ జరిగింది. దాన్ని టెర్రరిస్ట్ అటాక్గా గుర్తిస్తారట. పహల్గామ్ అటాక్ని మాత్రం టెర్రరిస్ట్ అటాక్గా గుర్తించారట. అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేసిన తీర్మానంలో అసలు పహల్గామ్ అటాక్ గురించి రాయలేదు. కాబట్టి ఇండియా మేము సంతకం పెట్టాం, అతలో బొమ్మని. అంటే భారతదేశం ప్రపంచ వేదికలపైన కూడా తన తాలూకా సార్వభౌమ అధికారాన్ని, తన తాలూకా ఈ ఇంపార్టెన్స్ని ఎలా కాపాడుకుంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో అలా మీరు చూడొచ్చు. ఇండియా నుంచి డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళారు,
సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే ఇండియా రిఫ్యూజ్డ్ టు సైన్ డిఫెన్స్ మినిస్టర్ జాయింట్ స్టేట్మెంట్. ఎందుకు? పహల్గామ్ అటాక్ని అందులో ఇంక్లూడ్ చేయలేదు. కానీ పాకిస్తాన్లో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్కి మాత్రం అది టెర్రరిస్ట్ అటాక్ అట. మన పహల్గామ్లో జరిగింది టెర్రరిస్ట్ అటాక్ కాదట. మరి టెర్రరిస్ట్ అటాక్ కాకపోతే ఎవరు చంపినారు? ఎందుకంటే చైనా పాకిస్తాన్ వెనకేసుకొస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం చూడాల్సింది ఏ వేదిక మీదైనా భారతదేశం ఉగ్రవాదాన్ని ఉపేక్షించదు. జీరో టాలరెన్స్ పాలసీ. భారతదేశం తన తాలూకా స్వయం ప్రతిపత్తిని సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా రిజెక్ట్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మొత్తం దీని గురించి చూశారు. ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపించాం మనం. ఏంటంటే శాంతి ఉగ్రవాదము రెండవ చోట ఉండవు, వెలుగు చీకట్లాగా. అఫ్ కోర్స్ పీస్ ఈజ్ డే లైట్, టెర్రరిజం ఈజ్ డార్క్నెస్. కాబట్టి రెండు ఒక చోట ఉండవు. కాంటెక్చువల్గా కూడా మనం చూస్తే ఫస్ట్ ఇండియన్ మినిస్ట్రియల్ విజిట్ ఇది. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్లు వెళ్తారు, కానీ ఈసారి మాత్రం డిఫెన్స్ మినిస్టర్ ఫస్ట్ విజిట్ ఇది. 2020 లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ స్టాండ్ ఆఫ్ ఇండియాకి చైనా తర్వాత. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మనం వ్యతిరేకించాం కదా, అది ఒక రకమైనటువంటి డిప్లొమాటిక్ ప్రెజర్ని, అంటే ఎస్సీఓ మెంబర్స్లో అందరూ చైనాకి సపోర్ట్ అయినా కూడా భారతదేశం తట్టుకొని మేము సంతకం పెట్టాం అవతల పోమంది. అది చైనాకి చాలా ఇబ్బందికరం. ఎందుకంటే చైనాలోనే జరుగుతుంది ఇది. చైనాలోనే జరుగుతూ కన్సెన్సస్ మీద సంతకం పెట్టలేదంటే చైనాకి చాలా అవమానకరం అది. కాబట్టి కన్సెన్సస్ కాంప్రమైజ్ అనేది ఉండదు. భారతదేశం ఉగ్రవాదాన్ని ఉపేక్షించదు. దీనికి సంబంధించి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి చూస్తే ఇది 2001లో ఫౌండ్ చేశారు. ఒరిజినల్గా అయితే షాంఘై 5 అని 1996లో ఉండేది. హెడ్ క్వార్టర్స్ మనకి బీజింగ్లో ఉంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ర్యాట్స్ అని ఉంటుంది. ఎలకలు అనుకున్నారు గబుక్కుని. ర్యాట్స్ అంటే ఏంటంటే ఈ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. అంటే ఈ సభ్యత్వ దేశాలు ఉన్నాయి, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా, రష్యా, ఈ దేశాలన్నింటిలోని కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే వాళ్ళలో వాళ్ళు పంచుకోవాలి. సో ఇదే ర్యాట్స్ అంటారు అనమాట. పాకిస్తాన్ ఎక్కడ పంచుకుంటే నాకు అర్థం కాల. సో దీనికి సంబంధించి మెంబర్స్ ఇదిగో ఇక్కడ రాశాను మీకు. కీ ఫోకస్ ఏరియాస్ ఇగో ఇవి: రీజనల్ సెక్యూరిటీ, ఎకనామిక్ కోఆపరేషన్, కౌంటర్ టెర్రరిజం. మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంటే చైనా, ఇంక కౌంటర్ టెర్రరిజం ఏముంటుంది? సో ఇది ఆ విషయం. ఇంక ఫోర్త్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మరొక వివాదం. బనకచెర్ల అనే ఒక ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బేసికల్గానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి రెండు నదులు చాలా జీవనదులు. ఒకటి కృష్ణ, రెండు గోదావరి. అయితే తెలంగాణ ప్రాంతం సాధారణంగానే మనకి పీఠభూమి ప్రాంతం. అంటే సాధారణంగా మీరు ఇలా చూసుకుంటే తెలంగాణ ఎలా ఉంటుందంటే ఇలా పీఠభూమి ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ వైపు ఇట్లా ఒంగు ఉంటుంది. సో నది ఎక్కడి నుంచి పోతుంది? ఎప్పుడైనా ఇలా గోదావరి పోతే ఇలా కృష్ణ పోతూ ఉంటుంది. సో ఎత్తుకొని మనం ఎత్తిపోతల పథకాల ద్వారా వేసుకోవాలి. అందుకే పరివాహిక ప్రాంతం తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నీటిని వాడుకోవడంలో విఫలమవుతూ ఉంటుంది అని ఎందుకు చెప్తారు అంటే సాధారణంగానే ప్లాట్యూ ఏరియా కాబట్టి మనం ఎత్తిపోతల పథకాలు వేసుకోవాలి. అఫ్కోర్స్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాం, అలాగే శ్రీరామ్ సాగర్ ఫేజ్ 1 ఒకటి కట్టారు, ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. నేను పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాను. సో దీంతో పాటుగా మనకున్న నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా, అయితే శ్రీశైలం రిజర్వాయర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. సో ఆంధ్ర తెలంగాణ మధ్య ఇప్పుడు బనకచెర్ల ఏమొచ్చిందంటే సాధారణంగా మనకి గోదావరి నదిలోంచి దాదాపుగా 3000 టీఎంసీల వరద నీరు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తూ ఉంటుంది వర్షాభావ పరిస్థితులను బట్టి. అయితే ఇటీవల కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 174 టీఎంసీల కెపాసిటీని కలిగి ఉంది. అలాగే ఇప్పుడు కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు 197 అటు ఇటుగా ఉంటుంది. 197 నుంచి 194 టీఎంసీల వాటర్ని పట్టుకోగలరు. కానీ ఈ రెండు చూసుకున్నా మీకు 400 టీఎంసీలు కూడా దాటవు. సో చాలా వరకు ఈ వరద నీరు అనేటటువంటిది వృధా జలాలు వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రంలోకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తోందంటే వృధా జలాలు ఇలా పోయే బదులు మేము బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టుని తీసుకొని ఈ వృధాగా పోయేటటువంటి జలాలలో ఒక 200 టీఎంసీల వాటర్ని మేము గోదావరి నది నుంచి కృష్ణానది వరకు తీసుకెళ్ళి కృష్ణానది నుంచి పెన్నా నదికి కనెక్ట్ చేసుకొని రాయలసీమకి నీళ్ళు ఇచ్చుకుంటాం. కానీ తెలంగాణ దీనికి సంబంధించి ఈ బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ యొక్క నీటి వాడకానికి అడ్డం చెప్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం వాదిస్తోంది? వృధాగా పోయే నీరుని మేము తీసుకుంటే మీకు వచ్చిన బాధ ఏందనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదన. దీని మీద చర్చలు జరుగుతాయి, వేరే సంగతి. అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో మనకి ముందుగా కనుక చూస్తే ఈ పొలిటికల్ డిస్ప్యూట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆస్పెక్ట్ అంతా కూడా డ్రాట్ ప్రోన్ ఏరియా. రాయలసీమ అనేటటువంటిది చాలా ఎక్కువగా నీరు దొరకనటువంటి ప్రాంతం తెలంగాణ కన్నా కూడా. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం,
అలాగే ఇక్కడ దక్షిణ భాగంలో ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, ముఖ్యంగా అనంతపూర్, ఎందుకంటే నీరు ఉండదు. అయితే ఇప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి దాదాపు ఒక 17,000 క్యూసెక్ల వాటర్ కెపాసిటీ ఉంటుంది. దాని ఒక 23,000 క్యూసెక్ల కిందకు పెంచుతారట. అలాగే తాతిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు ఏం చేస్తారంటే గోదావరి నదిని కృష్ణానదితో కలుపుతారు. అయితే దీనికి చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. నేను దాన్ని మీకు వివరించాలని కొన్ని ఇది తీసుకొచ్చాను. ఇది పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ వస్తున్నటువంటి వరద జలాలను ఆపి, ఎందుకంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కృష్ణాతో పోలిస్తే. ఎందుకంటే కృష్ణా మీద చాలా ఎక్కువగా ప్రాజెక్టులు కట్టారు పైన ఉన్నటువంటి రాష్ట్రాలు, లైక్ మహారాష్ట్ర, ఎక్కువగా మాట్లాడితే కర్ణాటక. మహారాష్ట్రకు కూడా కొన్ని ఉపనదులు ఉన్నాయంటే ఎక్కువగా మనకు వచ్చేది తుంగభద్ర, ఆ తర్వాత కృష్ణానది. కాబట్టి ఎక్కువగా కర్ణాటక చాలా ఎక్కువగా ప్రాజెక్టులు కట్టింది. కాబట్టి ఎక్కువగా మనకి ఈ కృష్ణానదిలో వచ్చేటటువంటి నీరు కన్నా గోదావరిలో వచ్చేటటువంటి నీరు చాలా అధికం. అయితే గోదావరిలో కనుక మీరు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత, పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ అవన్నీ పక్కకు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత మళ్ళా వాటర్ని ఆపగలిగేది పోలవరం మాత్రమే. దాని తర్వాత ఉన్నది ఇంకా ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే. ఇవి దాటితే అసలు నీరు ఆగదు. కానీ వరద వచ్చినప్పుడు ఇందులోంచి కొన్ని వందల టీఎంసీల నీరు అనేటటువంటిది బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కింద ఇంకో రాష్ట్రం లేదు. సో కాబట్టి ఇప్పుడు వరద జలాలను ఈ యొక్క పోలవరం దగ్గర పట్టుకొని రైట్ మెయిన్ కెనాల్ ద్వారా విజయవాడ వరకు తీసుకొస్తారట. కొన్ని మధ్యలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి. దాని తర్వాత కృష్ణానదిలో దీన్ని కలిపి ఇంకా కిందకు వచ్చిన తర్వాత గుంటూరు దగ్గర మనకి బొల్లపల్లి రిజర్వాయర్ అని ఒకటి ఉంది. బొల్లపల్లి రిజర్వాయర్. సో దాదాపుగా ఒక 100 టీఎంసీల పై వరకు దానికి కెపాసిటీ ఉంది. 160 అనుకుంటా, ఐఎమ్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్. ఈ బొల్లపల్లి రిజర్వాయర్ వరకు వాటర్ నట తరలించి దాని తర్వాత నల్లమల ఫారెస్ట్ గుండా, అయితే ఇందులో 20 కిలోమీటర్లు టన్నల్ కూడా వేస్తారట. నల్లమల్ల అడవుల కింద నుంచి 20 కిలోమీటర్ల టన్నల్ వేస్తారట. ఈ టన్నల్ వేసి బనకచర్ల అనేటటువంటి ప్రాంతం దగ్గర, ఇది మనకి నాగార్జున సాగర్ ఈ ప్రాంతానికి కొంచెం దగ్గరగా ఉంటుంది, కర్నూలు జిల్లాలోకి వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇక్కడ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ నీటిని ఈ వచ్చినటువంటి నీటితో రాయలసీమ ఉన్నటువంటి ప్రాంతానికి పెన్నా నదికి కలిపి మొత్తం నంద్యాల ఆ ప్రాంతాలన్నిటికీ, ఇంకా పల్నాడు జిల్లా అవన్నిటికి పూర్తి స్థాయిలో ఈ నీటిని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారట. దీనివల్ల 80 లక్షల మందికి త్రాగునీరు, దాంతోపాటుగా 7 లక్షల ఎకరాలకు 7,50,000 ఎకరాలకు ఆయకట్టు, ప్రత్యక్షంగా పరోక్షంగా 22.5 లక్షల ఎకరాలకు 20 టీఎంసీల వాటరు ఇండస్ట్రియల్ పర్పసెస్ కోసం. చాలా జాగ్రత్తగా వినాలి. 20 టీఎంసీలు ఇండస్ట్రియల్ పర్పస్కి, 7.5 లక్షల ఎకరాల నుంచి 22.5 లక్షల ఎకరాల వరకునేమో నీరు, ఏవి పంట పొలాలకు, 80 లక్షల మందికి త్రాగునీరు అందించేటటువంటి ప్రయత్నం జరుగుతుందట ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల. అయితే దీనికి ఖర్చు 85,000 కోట్లు ఎస్టిమేషన్ కాస్ట్ చెప్తోంది మెగా ఇంజనీరింగ్ కంపెనీ. సో అయితే ఈ ప్రాజెక్టు వల్ల తలసరిగా ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క వ్యక్తి పైన దాదాపుగా 2 లక్షల రూపాయల అప్పు పడేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ఇంత ఎక్కువ డబ్బును తీసుకోగలదా? పోలవరానికే దాదాపుగా 10 ఏళ్ళు పట్టింది. ఏం 10 ఏళ్ళు? ఇంకా 12వ సంవత్సరం జరుగుతుంది. అప్పుడే 2014 అయిపోయింది. అంతకు ముందే ఉంది పోలవరం. 2014 జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 2025 11 ఏళ్ళు అయింది, ఇంకా పూర్తి అవ్వాల. పూర్తి అయినప్పుడు చూద్దాం. సో కాబట్టి ఇంత ప్రాజెక్ట్ని తీసుకోగల సామర్థ్యం, ఖర్చు పెట్టేయగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా అనేటటువంటిది ప్రశ్న. అయితే ఇందులోనే భాగంగా మనకి గోదావరి కృష్ణ నదుల మధ్య ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఆంధ్ర తెలంగాణ పంచుకోవడానికి ఎప్పటి నుంచో మనకి బచావత్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అనేటటువంటి దానికి సో కొన్ని పంపకాలు జరిగాయి. ఏదో 200 టీఎంసీలు, 300 వేసుకోండి, 300 టీఎంసీలు ఏమో మన తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రానికి ఇట్లా. అయితే ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య వాదన ఏంటంటే ఈ యొక్క బనకచర్ల అనేటటువంటి ప్రాజెక్ట్ వల్ల గోదావరి నదిలో తమకి రావాల్సినటువంటి వాటాన్ని గండి కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ఆరోపిస్తోంది. వరద జలాలు వృధాగా పోయేటటువంటి దాన్ని మేము వాడుకుంటే మీకెందుకు ప్రాబ్లం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యొక్క వాదన. సో ఇది ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివరాలు. ఇందులో చూస్తే ఈ ప్రాజెక్ట్ చాలా కఠినమైనటువంటి ప్రాజెక్ట్. పోలవరం కన్నా కాకపోవచ్చు, దీన్ని 3 దశల్లో చేద్దామని అనుకుంటున్నారు. ఎట్లా అంటే ముందు పోలవరం రైట్ కెనాల్ నుంచి ఇలా తీసుకొచ్చి ముందుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలుపుతారు.
దాని తర్వాత చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి 17 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎత్తిపోతల పథకాలు. ఎందుకంటే మధ్యలో కొన్ని చిన్న చిన్న కొండ ప్రాంతాలు ఎత్తైనటువంటి ప్రాంతాలు వస్తే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా పల్నాడు జిల్లా వరకు తీసుకొచ్చి మనకి అక్కడ బొల్లపల్లి రిజర్వాయర్ అని ఉంది. బొల్లపల్లి రిజర్వాయర్ గుంటూరు జిల్లాలోకి వస్తుంది. ఇది ఈ బొల్లపల్లి రిజర్వాయర్లో పోస్తారట ఆ నీటిని పట్టుకొచ్చి. దాదాపు 200 టీఎంసీల వరకు చెప్తున్నారు. అక్కడి నుంచి ఏం చేస్తారంటే మళ్ళీ చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు టర్న్స్ అవన్నీ తిప్పి నల్లమల్ల అడవుల గుండా నల్లమల్ల అడవుల్లో 20 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నల్స్ నిర్మిస్తామంటున్నారు. పెద్ద పెద్ద టన్నల్స్, అందు నుంచి వాటర్ పోతుందట. అలా తీసుకొచ్చి ఈ బనకచర్ల అనేటటువంటి రెగ్యులేటర్లో కనుక పోయగలిగితే, బనకచర్ల రెగ్యులేటర్ ఇలా ఉంటుంది. సో ఇది ఒక 100 పైగా టీఎంసీల వాటర్ని హోల్డ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది దీనికి. ఇక్కడ నుంచి చిన్న చిన్న కెనాల్స్ ద్వారా రాయలసీమకి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఇట్ మే టేక్ సో మచ్ ఆఫ్ టైం. బట్ ఓవరాల్ ముఖ చిత్రం అయితే ఇది. మీరు కొంచెం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే కొంతమంది వాదన ఏంటంటే 400 కిలోమీటర్లు ఒక నదిని నీటిని తీసుకొచ్చే బదులు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకలేమా? ఎందుకంటే మొత్తంగా ఆయకట్టు ఇచ్చేది ఎంత? 174 టీఎంసీలు ఉన్నటువంటి కాళేశ్వరం ఇంకా చాలా ఎక్కువ లక్షల ఎకరాలకు ఇస్తుంది. కానీ దీనివల్ల మనకు వచ్చేది కేవలం 7,50,000 ఎకరాలకే కదా ఆయకట్టు. అంటే మనం తలసరిగా చూసుకున్న ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 30,000 రూపాయలతోనే స్ప్రింక్లర్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చి శాశ్వత పరిష్కారాన్ని ప్రకాశం జిల్లా లాంటి వాటి చోట్ల గతంలో అందించాం మనం. అట్లాంటివి ఇప్పుడు ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఒక వాదన ఉంది. మరి ప్రజల మీద ఇంత ఎక్కువ భారం పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని తట్టుకోగలదా? 85,000 కోట్లు మొదలు పెడితే ఖచ్చితంగా అది 1,20,000 కోట్ల వరకు దేకుతుంది. సో కాబట్టి ఇది ఈ ప్రాజెక్టు తాలూకా వివరాలు మీరు ఒకసారి గమనించుకోగలరు. ఇక అక్కడ మీకు టన్నల్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా మీకు మ్యాప్లో ఇచ్చారు. సో తెలంగాణ అపోజిషన్ ఏంటంటే ఆంధ్ర రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఇది వైలేషన్ అంటున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్స్ తీసుకోవాలి. సో తెలంగాణ వాటర్ సెక్యూరిటీకి ఇది ఇబ్బంది పడుతుంది. అలాగే తెలంగాణ తాలూకా వాటర్ ప్రాజెక్ట్స్ మీద ఇది ప్రభావం పడుతుందని తెలంగాణ తాలూకా వాదన. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ముఖ్యంగా ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సేయింగ్ ఇట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ ద రాయలసీమ వాటర్ క్రైసిస్. రాయలసీమను రతనాలసీమగా చేయడానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో కొంచెం పట్టు తక్కువ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వల్ల తెలుగుదేశంకి ఎక్కువగా పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో కాబట్టి ఇది ఎంతవరకు జరుగుతుందని వెయిట్ చూద్దాం. ఇక 5th టాపిక్, ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ ర్యాంకింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇండియా టాప్ 100 కంట్రీస్లో ఉందండి. యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 99వ ర్యాంక్ సంపాదించింది. 67 పాయింట్లు వచ్చాయి. ఖచ్చితంగా చాలా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది బేసికల్గా ఏం చెప్తుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నేను చాలాసార్లు చెప్పాను. 17 లక్ష్యాలు ఉంటాయి. ఈ 17 లక్ష్యాలని 2015 to 2030 చేరుకోవాలనేటటువంటిది అంశం. కానీ చాలా దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఇందులో నుంచి వైదొలిగాయి. కానీ భారతదేశం లాంటి దేశాలు చాలా అద్భుతంగా చేస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. పోవర్టీ, పేదరికం ఎట్లుంది, విద్య, వైద్యము, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ, వీటన్నిటికీ సంబంధించి సో దీనికి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని. సో వీళ్ళు ఒక అనాలిసిస్ చేసి ఏ ఏ దేశాలకి ర్యాంకింగ్స్ అనేటటువంటివి ఇస్తారు. సో ఇండియా 99వ ప్లేస్, చైనా 49వ ప్లేస్, అమెరికా 44th ప్లేస్. సో సౌత్ ఏషియాలో భూటాన్ చాలా అద్భుతమైన ర్యాంకింగ్ సంపాదించింది. నేపాల్, బంగ్లాదేశ్ చేసే కానీ అంత అద్భుతంగా అయితే లేవు. యూరోపియన్ నేషన్స్ ఎస్పెషల్లీ పైన ఉన్నటువంటి కొన్ని దేశాలు ఏవైతే అవి డామినేట్ చేస్తున్నాయి. సో ముఖ్యంగా ఫిన్లాండ్ మొదటి రేస్లో ఉంది, అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆల్రెడీ నేను గతంలో చెప్పాను, మీరు దయచేసి ఆ సెషన్ని చూడండి. సో ఇవి ఈరోజు టాపిక్స్. అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్.